మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనము మన యొక్క అనుదిన ధ్యానంలో భాగంగా క్రీస్తులో విమోచన అనే ఒక అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజుకి మూలవాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు. ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం, మనము పాపానికి దాసులుగా ఉంటే మనము పాపం యొక్క బానిసత్వంలో ఉంటాం. కానీ దేవునికి మనం దాసులుగా ఉంటే మనము స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటాం. మనము దేవునికి దాసులుగా ఉంటే క్రీస్తులో స్వాతంత్ర్యాన్ని మనము కలిగి ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్వాతంత్ర్యం గురించి మనం ఆలోచన చేసినప్పుడు అది ఒక ప్రశస్తమైన విషయం. చరిత్రలోని చాలామంది ప్రజలు ఈ యొక్క స్వాతంత్ర్యం కోసం ప్రార్థన చేశారు, తర్వాత యుద్ధాలు చేశారు, అనేక మంది వారి ప్రాణాలను కూడా అర్పించారు. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, మరి యొక్క స్వాతంత్ర్యం వలన ఏమవుతుందంటే ఒక దేశము వేరే దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఇంకా మరి ఆ దేశం తనను తాను పరిపాలించుకునే ఒక శక్తిని పొందుకుంటుంది. అందుకనే స్వాతంత్రం అనేది చాలా ముఖ్యమైనది, చాలా ప్రశస్తమైనది. కానీ ఒక సత్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాల్సింది, ఈ యొక్క పొలిటికల్ సిచ్యువేషన్స్ని మనం పక్కన పెడితే మనకు బైబిల్ నేర్పించే ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అయితే ఒకవేళ దేవునికి దాసి, లేకపోతే పాపానికి దాసి. అయితే దేవునికి దాసి, లేకపోతే పాపానికి దాసి. మనము యేసుక్రీస్తు వారి మాటలు విందాం. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. పాపము చే ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే పాపము చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపం అనే బానిసత్వంలో ఉన్న వ్యక్తి. బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం కానీ 3వ అధ్యాయం 23వ వచనం కానీ చూసినట్లయితే పాపం చేయని వ్యక్తి ఎవరునూ లేరని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నీతిమంతుని లేడు, ఒక్కను లేడు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్పేసి వాక్యం సెలవిస్తాం. దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దాని బిడ్డలారా, ప్రతి ఒక్క వ్యక్తి పాపం చేసిన వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపానికి దాసి. ఇంకా మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20-21వ వచనం చూసినట్లయితే అక్కడ ఇంకొక సత్యం మనం నేర్చుకోగలుగుతాం. ఏలైనగా సృష్టి నాశనముకు లోనైన దాసత్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలకు పొందబో మహిమగల స్వాతంత్ర్యం పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిలో లోపరుచుకుని వాని మూలముగా వ్యర్థపరచబడిను అన్నాడు. ఇక్కడ మనము చూసినట్లయితే ఈవెన్ క్రియేషన్ అనమాట, ఈ యొక్క సర్వ సృష్టి కూడా మరి ఈ యొక్క దాస్యత్యములో నుంచి కదండి, ఈ యొక్క దేవుని యొక్క శాపము నుంచి విమోచించబడాలని చెప్పేసి సృష్టి కూడా వేచి చూస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ దేవుని బిడ్డలారా, ఒక విషయం మాత్రం మనకి చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో తెలియజేయబడింది. ఏంటంటే విశ్వాసులు, రక్షించబడిన వారు, దేవుని బిడ్డలు, వారు పాపం యొక్క బానిసత్వంలోంచి విమోచించబడి దేవునికి దాసులుగా చేయబడ్డారు. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి, యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి, మారు మనస్సు పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపం అనే బానిసత్వం నుంచి విమోచించబడి యేసుక్రీస్తు వారికి దాసిగా అయ్యాడు. ఎందుకనే పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం ఈ మాట సెలవిస్తాడు. ఏంటంటే, అయినను ఇప్పుడు పాపము నుంచి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవుని బిడ్డలారా, విశ్వాసుల గురించి బైబిల్ సెలవిచ్చే ఒక సత్యం ఏంటంటే, విశ్వాసులంట పాపం నుంచి విమోచించబడ్డారు, వారు దేవునికి దాసులయ్యారంట. రోమా చక్రవర్తిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే వారు అనేక మంది దాసులను కలిగి ఉండేవారు. ఈ దాసులను కలిగి ఉండి దాని ద్వారా వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. ఈ దాసుల్ని వారు కొంత ధనానికి అమ్ముకునేవాళ్ళు.
ఫర్ సపోజ్ మనం ఆలోచన చేసినట్లయితే రోమా యొక్క ప్రాంతంలోని మరి దాసిని నేను కొనుక్కోవాలంటే నేను పోయి కొంత ధనాన్ని చెల్లిస్తే కనుక నాకు ఒక దాసిని అప్పచెప్తారు. ఆ దాసి ఆ యొక్క బానిసత్వం నుంచి, అంటే చక్రవర్తి యొక్క బానిసత్వం నుంచి విమోచించబడి ఇప్పుడు నా ఎద్దుకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నాకు ఆయన పరిచర్య చేయాలి, ఇప్పుడు నాకు ఆయన సేవ చేయాలి. ఎప్పుడైతే నేను వెళ్ళి ఒక దాసికి కొంత వెల చెల్లించి నేను కొనుక్కుంటాను, అప్పుడు ఆ వ్యక్తి ఆ యొక్క చక్రవర్తి యొక్క దాస్యత్వం నుంచి లేకపోతే బానిసత్వంలోంచి విమోచించబడ్డాడు. అంటే ఒక వ్యక్తిని ఈ యొక్క బానిసత్వం నుంచి విమోచించాలి అని అంటే కొంత వెల చెల్లించాలి. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే అక్కడ మనకు ఒక చక్కని మాట రాయబడింది. ఏంటంటే ఆ ప్రియునియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన కలిగిను అన్నాడు. అంటే విమోచన అనే మాటను మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఇది లూట్రో అనే పదం నుంచి వచ్చింది. ఈ లూట్రో అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే విమోచన. దాని యొక్క అర్థం ఏంటంటే విమోచన. విమోచన అంటే ఏంటంటే దేవుని బిడ్డలారా, ఒక బానిసత్వంలో ఉన్న వ్యక్తికి కొంత వెల చెల్లించి ఆయనను విడిపించటం. చదివిన లేఖన భాగంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారంట తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు, తన జీవితాన్ని అర్పించాడు. ఎందుకో తెలుసండి, పాపం అనే బానిసత్వంలో ఉన్న నిన్ను నన్ను విమోచించడానికి, పాపం అనే మార్కెట్లో ఉన్న నిన్ను నన్ను ఆయన తన అమూల్యమైన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను ఆయన కొన్నాడు. అందుకని పౌలు ఏమన్నాడు తెలుసండి, ఆయన రక్తం వల్ల, యేసుక్రీస్తు తన అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని చిందించడం వల్ల మీరు విమోచించబడ్డారు. ఏ విధంగా అయితే ఒక దాసిని మరి కొంత వెల చెల్లించి ప్రజలు కొనుక్కుంటారో, అదే రీతిగా యేసుక్రీస్తు వారు పాపమనే దాస్యంలో ఉన్న మనల్ని, పాపమనే బానిసత్వంలో ఉన్న మనల్ని తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనల్ని ఆయన కొన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఏంటంటే మనము పాపానికి బానిసత్వంలో ఉంటే మనము పాపాని యొక్క దాసత్వంలో ఉన్నట్లు, కానీ దేవునికి దాసులుగా ఉంటే మనము స్వాతంత్రాన్ని కలిగి ఉన్నాం. నిజంగా ఒక వ్యక్తి స్వాతంత్రం కలిగి ఉన్నాడు క్రీస్తులు అని అంటే దాని యొక్క అర్థం ఏంటో తెలుసు దేవుని బిడ్డలారా, మన యొక్క చిత్తం ద్వారా, మన యొక్క మనస్సు ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనము జరిగించినప్పుడు మనము క్రీస్తులో స్వాతంత్రం పొందుకున్న వాళ్ళం. సాధారణంగా ఒక పాపం యొక్క బానిసత్వంలో ఉన్న వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని చేయలేడండి, దేవునికి ఇష్టం వచ్చినట్టు జీవించలేడు, ఎందుకంటే ఆయన పాపంలో చనిపోయినాడు కాబట్టి. కానీ దేవుని బిడ్డలారా, నిజంగా రక్షించబడిన వ్యక్తి ఆయన జీవితంలో ఏం జరిగిందో తెలుసండి, ఆయన దేవుణ్ణి ప్రేమించగలడు, ఆయన దేవుణ్ణి మహింపరచగలడు, ఆయన దేవుని చిత్తానికి లోబడగలడు. ఇదేనండి నిజమైన స్వాతంత్ర్యం. పాపం నుంచి విమోచించబడి, పాపం యొక్క బానిసత్వం నుంచి విమోచించబడి సజీవుడైన దేవునికి సేవ చేయడమే నిజమైన స్వాతంత్ర్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవునిగా నీవు నేను అనేకమైన సందర్భాల్లో పడిపోవచ్చు దేవుని బిడ్డలారా. కానీ మన యొక్క ఆలోచన, మన యొక్క కోరిక, మన యొక్క అంతిమ లక్ష్యం ఏంటో తెలుసండి, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలనేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరైతే పాపానికి బానిసత్వంలో ఉంటారో వాళ్ళు దేవుణ్ణి సంతోషపరచలేరు. ఎవరైతే పాపం అనే యొక్క దాస్యత్తులో ఉంటారో వారు దేవుణ్ణి గణపరచలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు అనేకమైన అవకాశాలను పొందుకోపోతూ ఉంటున్నావు. ఆ అవకాశాల ద్వారా నీవు నిజంగా దేవునికి లోబడుతున్నావా లేదనేది నువ్వు చూపించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించి నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క మాటలు, నీ యొక్క తలంపులు దేవుణ్ణి స్పష్టంగా ఎత్తులకు చూపించేదిగా ఉండినట్లు, నీ జీవితం ద్వారా దేవుడు గణపరచబడినట్లు, నీ జీవితం ద్వారా దేవునికి మహిమ వచ్చినట్లు, నీ యొక్క దేవుణ్ణి నీ జీవితం ద్వారా నువ్వు ప్రదర్శించినట్టు దేవుడు సహాయం చేయనట్లు అడుగు. ఇంకా దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు నమ్మకస్తుడు కదండి. ప్రతి ఒక్క సమయంలో కూడా మనకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలోని ఈరోజు మనం ప్రారంభిస్తూ ఉంటుండగా దేవుని అడుగుదాం, దేవా నా యొక్క హృదయ తలంపులను కాచి కాపాడండి నాయన, నా యొక్క కోరికలను, నా యొక్క ఆలోచనలు, నా యొక్క క్రియలను మీరు కాచి కాపాడండి అయ్యా. ప్రతి ఒక్కటి కూడా నీ చిత్తానుసారంగా నేను చేయటకు సహాయం చేయండి అని చెప్పేసి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ముందుకు అడుగులు వేద్దాం. దేవుడు మనందరినీ బలపరచునుగాక. ఆమేన్.